స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మనందరం కలిసి మరొకసారి వాక్యాన్ని ధ్యానం చేసే ఇంత గొప్ప ధన్యత భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించినందుకై మనందరం కూడా దేవునికి ఎంతైనా రుణస్థులమైన మీరు, మీ కుటుంబాలు క్షేమంగా సంతోషంగా ఉండాలని, ప్రభువు రాకడ కొరకై సిద్ధపరచబడాలనే సదుద్దేశంతో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమాలను మీరు వీక్షిస్తూ దీవించబడుతున్నారని నమ్ముచు ఉన్నాను. మీకు ఇష్టమైతే ఇతరులకు కూడా ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. యూట్యూబ్లో కూడా మన కార్యక్రమాలు ఉన్నాయి. కీర్తన ఛానల్ గుంటూరు రత్నకుమార్ అని కనుక మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ కార్యక్రమాలు మీకు లభ్యమవుతాయి. వీటిని చూస్తూ మరింతగా మీరు ఆత్మీయ జీవితంలో బలపడాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనము స్క్రీన్ మీద కనబడుతున్న రీతిగా సంపూర్ణత అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా సంపూర్ణత అంటే ఏమిటి అనే విషయాన్ని మనం చూచాం. సంపూర్ణత అనగా లోపం లేని క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత ఇక ఆ జీవితంలో రోజు రోజు మనము గడిచిపోతున్న కొలది మన జీవితంలో లోపాలు సరిచేసుకుంటూ దిద్దుకుంటూ నూతనపరచబడుతూ మన రోజుల్ని, మన సమయాన్ని గడుపుతూ ఉండాలి. సంపూర్ణతలోకి మనం వెళ్ళాలని హెబ్రీ గ్రంథకర్త 6వ అధ్యాయం 2వ వచనంలో తెలియజేసిన మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి లోపం లేని క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అది సంపూర్ణత. ఏ విషయాల్లో మనం సంపూర్ణం కావాలి అని అంటే మొదటి విషయాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. విశ్వాసములో మనం సంపూర్ణం కావాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. విశ్వాసము యొక్క అవసరత ఏంటి దాన్ని చూచాం. అలాగే ఒక వ్యక్తిలో విశ్వాసం ఉన్నది అనేది ఎట్లా తెలుస్తుంది, దానికి రుజువులేంటి, ఆ విషయాన్ని కూడా మనం ధ్యానం చేశాం. ఒక వ్యక్తిని విశ్వాసం నుంచి దూరం చేసేవేంటి, సంపూర్ణతలోకి రాకుండా అడ్డుకునేవేంటి అనే సంగతుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దాంట్లో మొదటిది మూర్ఖత్వం, రెండవది సందేహం, మూడవది భయము, నాలుగవది అవిశ్వాసుల స్నేహం. ప్రస్తుతం మనం 5వ విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. 5వది ధనాపేక్ష. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకునేది అని వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి విశ్వాసం నుంచి మనల్ని దూరం చేసే 5వ విషయం ఏంటంటే ధనాపేక్ష. ఈ ధనాపేక్ష నుంచి నష్టపోయిన వారు ఎంతమంది, విశ్వాసం నుంచి దూరం అయిపోయిన వాళ్ళు ఎవరున్నారు అనే సంగతులను గురించి మనం ధ్యానం చేశాం. ప్రస్తుతం ధనాపేక్షను జయించిన వారు ఎవరు, ఆ సంగతిని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియులారా, గత పర్యాయం మనము
అబ్రహాము, ఎలీషా గారు గొప్ప భక్తులను గురించి మనం ధ్యానం చేశాం. వారు ఏ రీతిగా ఈ ధనాపేక్షను జయించారో ఆ సంగతులు మనము కొంత వివరంగా మనము గత పర్యాయం ధ్యానం చేశాం. మరికొందరి జీవితాలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అందుకు దానియేలు, నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరెవనికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియచెప్పేదను అని దానియేలు మాట్లాడుతున్న మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సందర్భం ఏమిటి అని అంటే, బెల్షజరు అనే రాజు బబులోను దేశాన్ని పరిపాలన చేయటం ప్రారంభించాడు. ప్రియులారా, 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు, రాజుకు బెల్షజరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలిసి కొని ద్రాక్షారసము త్రాగుచుండెను అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. తను రాజైనందుకు గాను 1000 మంది అధిపతులను పిలిపించుకొని వారితో కలిసి గొప్ప విందు చేసుకుంటూ ఉన్నాడు. ద్రాక్షారసం త్రాగి మద్యముతో ఆ విందు కార్యక్రమాలను కొనసాగించుకుంటున్నారు. అయితే ప్రియులారా, అతను కేవలము దాంతో సరిపెట్టుకోకుండా దేవుని వాక్యాన్ని కనుక మనం గమనించినట్లయితే, యోధా రాజ్యాన్ని నెబుకద్నెజరు జయించాడు కదండి. ఆయన జయించి యెరూషలేము దేవాలయ సంబంధమైన వస్తువులన్నిటిని తీసుకొచ్చేసాడు. ఇప్పుడు బెల్షజరు వాటి మీద కన్నేసి వాటిని తెప్పించుకొని తన విందులో వాటిని ఉపయోగించుకుంటూ ఉన్నాడు. దేవుని కోపం అతని మీదకి వచ్చేసేసింది. దేవుని హస్తం వచ్చి గోడ మీద రాసింది. అతనికి ఒళ్ళంతా కూడా కదిలిపోయింది దెబ్బతో. ఏంటిదా వ్రాత అని ఎంత మందిని పిలిపించినా కూడా ఒక్కడు కూడా చదవలేకపోయారు. చివరికి మహారాణి గారు ఇచ్చిన ఆలోచన మేరకు దానియేలు గారిని పిలిపించుకున్నారు. దానియేలు గారు ఆ వ్రాతను చదివి, ప్రియులారా, ఆయన పలికిన మాటని ఇక్కడ మనం చదువుతున్నాం. నేను మీ ఎదుటికి మరొక వచనాన్ని తీసుకొస్తున్నాను, 16వ వచనం. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావం తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీ ఊదా రంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు అని ఈ బెల్షజరు దానియేలు గారిని పిలువనంపించి అతనితో మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. కానీ దానియేలు చాలా రోషం కలిగిన వాడు ఆత్మ సంబంధమైన జీవితంలో. ఆయన ఈ బెల్షజరు యొక్క చేష్టలు నచ్చక చాలా పౌరుషంతో ఇక్కడ మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. నీ దానములు నీ యొద్ద ఉంచుకో, నీ బహుమానాలు ఇంకెవరికైనా ఇచ్చుకో, అయితే దేవుడు నీ కొరకు రాసిన వ్రాతను చదివి నేను దాన్ని నీకు వివరిస్తాను అని చెప్పి బెదరకుండా భయపడకుండా దానియేలు గారు ఈ బెల్షజరు నిమిత్తము దేవుని హస్తము రాసిన దాన్ని చక్కగా చదివి దాని వివరణ ఇచ్చి, ప్రియులారా, ధైర్యంగా అక్కడ మాట్లాడిన మాటలు మనకు కనబడుతున్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, దయచేసి జాగ్రత్తగా వినండి. దానియేలు రాజు యొక్క బహుమానాలు కానివ్వండి, ఆయన ఇచ్చే దాన ధర్మాలు కానివ్వండి ఆశించిన వాడు కాదు. రాజుగారి సొమ్మును ఆశించిన వాడు కాదు. ఇలా చెప్తారు. ఇతను దేవుని పని చేస్తున్నాడనే భావంతో, దేవుని పక్షాన పనిచేస్తున్నాడనే భావనతో రాజుగారు అనగా గవర్నమెంట్ వారు తనకి స్థానాన్ని చెబుతున్న సొమ్ము విషయంలో ఏమాత్రము కూడా ఆశించి దాని కొరకు ఎదురు చూచిన వాడు కాదు. అర్థమైంది కదూ? ఇతను దేవుని పక్షాన నిలబడి దేవుని పని చేస్తా ఉన్నవాడు, దేవుని ఆత్మను కలిగినవాడు అని చెప్పి దేవుని పక్షాన దేవుని పని చేసినందుకు ప్రియులారా, ఇతను గుర్తించి దానం ఇస్తానంటున్నాడు, బహుమానాలు ఇస్తానంటున్నాడు. మాత్రమే కానీ దానియేలు దాని మీద
దృష్టి పెట్టినవాడు కాదు. ఎంత గొప్ప విషయమో చూడండి ప్రియులారా. జాగ్రత్తగా ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. బెల్షజరు ఇచ్చే దాన ధర్మాల కొరకు, బహుమానాల కొరకు దానియేలు ఏమాత్రం ఆశించలేదు. దానియేలు దేవుని పని చేసినందుకు ఇచ్చే బహుమానమైన, ఇచ్చే దానమైన దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి ఎదురు చూచేవాడే. కానీ ప్రియులారా దయచేసి వినండి, గవర్నమెంట్ నుంచి పొందుకోవడానికి, గవర్నమెంట్ సొమ్ము కొరకు ప్రియులారా దేవుని సేవలో ఉన్న, దేవుని సేవ చేస్తూ ఉన్న, దేవుని పనిలో ఉన్న దానియేలు గారు ఆశించలేదు. ఎంత అద్భుతమైన విషయం. ఈ రోజున గవర్నమెంట్ సొమ్ము అని అంటే ఎంత పరుగులెత్తే వారు ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గవర్నమెంట్ వారు ఇస్తానంటే సేవకు వచ్చామా? గవర్నమెంట్ వారు పోషిస్తానంటే మనం సేవకు వచ్చామా? ఆలోచన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మనల్ని పోషించాల్సిందే దేవుడు, మన పోషణకర్త దేవుడు. ఆయన అన్నాడు, మిమ్మల్ని పంపించినప్పుడు మీకేమైనా తక్కువైందా అన్నాడు. నేను మిమ్మల్ని పంపించాను కదా, మీకేమైనా తక్కువైందా అన్నాడు. ఏం కావాలండి ఇంకంతకంటే? ఒకసారి దేవుడు మనం పరీక్షించవచ్చు. మన దగ్గర ఏమీ లేని పరిస్థితులు కలుగు చేసి, గొప్ప భక్తులైన వారు అటువంటి అనుభవాలు గుండా వచ్చినారు. ప్రియులారా, దేవుని సేవకులంగా చాలా నిష్ఠగా ఉండాల్సిన అవసరం మనకుంది. డబ్బును మనం జయించే వారికి ఉండాల్సిందే ఖచ్చితంగా. ధనాపేక్షను జయించే వారికి ఉండాల్సిందే మనం ఖచ్చితంగా. దాని కొరకు పరుగులెత్తేవారిగా, దాని కొరకు ఆశపడేవారిగా మనం ఉండకూడదు. ఇంకో మాట కూడా చెప్పుకోవాలి. వాస్తవానికి దానియేలు గారు దేవుని సేవకుడు కాదు. దానియేలు గారు ఒక మంచి ఎంప్లాయీ, ఒక మంచి ఉద్యోగస్తుడు. తాను ఇటు చేస్తున్న ఉద్యోగం నుంచి వస్తున్న డబ్బులతో తృప్తిపడక, ఇటు దేవుని పని చేస్తూ ఇటు వచ్చే డబ్బుల కొరకు కూడా ఆశపడే రకం కాదు. కొంతమందికి మన్నా కావాలి, అలాగే దేశపు పంట కావాలి. ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని పని చేస్తూ ఉన్నారు, సంతోషమే. ఇటు ఉద్యోగం వచ్చే జీతముతో పాటు ఏమండి దేవుని పని చేస్తున్నామని దేవుని సొమ్మును కూడా చక్కగా తీసుకొని, రెండు మన్నా కావాలి, దేశపు పంట కావాలి. దేశపు పంట ఎప్పుడు తిన్నారో మన్నా ఆగిపోయింది. ప్రియులారా, డబ్బు దగ్గరకు వచ్చేసరికి మన గుణాలు బయటపడతాయి. మన భక్తి డబ్బు దగ్గర పరీక్షించబడుతుంది అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. దానియేలు బలహీనపడినవాడు కాదు, డబ్బు దగ్గర ఓడిపోయినవాడు కాదు. ధనాపేక్షను జయించిన వానిగా దానియేలు మనకి కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తల కార్య గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అని చెప్పి ఇక్కడ పేతురు భక్తుడు మాట్లాడుతున్న మాటలు కనబడుతున్నాయి. ప్రియులారా, ఇక్కడ గారడీ సీమోన్ అనేవాడు గారడీలు చేస్తూ బతుకుతున్నాడు. ఇతను సమరయ ప్రాంతాల్లో గారడీలు చేసుకుంటూ జీవనోపాధిని కలిగి ఉన్నాడు. అయితే పేతురు యోహానులు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు రక్షించబడిన వ్యక్తుల కొరకు వారు ప్రార్థన చేస్తుండగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇతను అది చూసి నాకు కూడా ఈ వరం కావాలని డబ్బులు ఇస్తున్నాడు. డబ్బుతో వరం సంపాదించుకోవాలనుకుంటున్నాడు. పేతురు గారు ఆ డబ్బు తీసుకొని వస్తే వచ్చింది, రాకపోతే రాలేదు అని చెప్పి ప్రార్థన చేసి సంచులు వేసుకున్నవాడు కాదు. చాలా అద్భుతమైన మాట. నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. ఎంత శక్తివంతమైన జీవితమో చూడండి. క్రీస్తునందు ప్రియులారా, గారడీ సీమోనిచ్చే వెండి కొరకు, ధనము కొరకు ఏ మాత్రము పేతురు గారు ఆశించలేదు. దాన్ని తిరస్కరించాడు, తృణీకరించాడు. సరే, పేతురు గారి దగ్గర ఏమైనా ఎక్కువగా ఉన్నాయా అని అంటే
3వ అధ్యాయంలో చదువుతాం కదా, అపొస్తల కార్యం 3వ అధ్యాయంలో కుంటివాడు ఏమన్నా భిక్షం వేస్తారని చూస్తూ ఉంటే వెండి బంగారాలు మా దగ్గర ఏం లేవయ్యా అన్నారు కదా. మా దగ్గర ఏం లేవు. వెండి బంగారాలు పేతురు గారి దగ్గర ఏమి లేవు, యోహాను గారి దగ్గర ఏమి లేవు. వెండి బంగారాలు పేతురు గారు యోహాను గారి దగ్గర ఏమీ లేవు. వారి దగ్గర ఏమన్నదనంటే దేవుని శక్తి ఉన్నది, పరిశుద్ధాత్మ శక్తి వారు అనుభవించుతున్నారు. ప్రియులారా, అవి పరిశుద్ధాత్మ శక్తి ముందు అల్పమైనవిగా కనపడ్డాయి, ఘనమైనవిగా కనపడలేదు. వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. ఎంత అద్భుతమైంది. ప్రియులారా, దేవుని బిడ్డలుగా ఈ విషయాలు మనం సరైన రీతిలో గ్రహించాల్సిన వారమైనా, నీ దృష్టిలో వెండి బంగారాల ప్రాధాన్యత ఏంటి? ఈ రోజున దేవుని పిల్లలనే కానీ అలంకరణ జయించలేకపోతున్నారు. దేవుని వాక్యం చెప్పేదేంటి, మనం చేసేదేంటి? లోక పద్ధతులను జయించలేకపోతూ ఉన్నారు. ఎంత విచారం. దేవుని వాక్యానికి విధేయత చూపించని క్రైస్తవ జీవితం ఎలా అవుతుంది? వెండి బంగారాలను ఆశించని దాన్ని తృణీకరించిన పేతురు ఎంత అద్భుతమైన మాదిరో ఆలోచన చేయాలి కదా మనం. వారు జయించిన వారు, వాటి కొరకు ఎంపర్లాడిన వారు కాదు, వాటి వెంట పరుగెత్తిన వారు అసలే కాదు. ప్రియులారా, జయించిన పేతురు గారు మనకి ఇక్కడ కనబడుతున్నారు. దేవుని వాక్యం నుంచి మనం గమనించినట్లయితే తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాం. ఆయన అంటాడు, మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూను వినియోగింపలేదు. ధనాపేక్షను హృదయంలో పెట్టుకొని బోధించిన బోధలు మా జీవితంలో మీరు ఎప్పుడైనా విన్నారా? నాలుక మడత పెట్టిన బోధలు ఎప్పుడైనా విన్నారా మీరు? మేమేనాడన్నా అలాగ ప్రవర్తించామా? పౌలు గారు తెస్సలోనికైలతో మాట్లాడుతున్నాడు, మీరెరిగి ఉన్నట్టు. దేవుని బిడ్డలారా, ఎంతమంది మీ మాట చెప్పగలం? ధనాపేక్షతో కూడిన మాటలు, పొగుడు ద్వారా డబ్బులు వస్తాయి అని బోధించే బోధలు ఎంత ప్రమాదకరమని. అదేం ఆనందమో కానీ కాస్త పొగిడితే చాలామందికి చాలా సంతోషం. పొగిడితే ఎంత సంతోషమో. దురద చెవులు గలవారు అని చెప్తాడు పౌలు గారే. సోదరులారా, ఒక దైవజనుడు అన్నాడు, పొగడతలు ఖాళీ చెంచా లాంటివి అన్నాడు. ఖాళీ స్పూన్తో నోట్లోకి ఏమీ వెళ్ళదు కదా, గాలి తప్ప. ప్రియులారా, వినండి జాగ్రత్తగా. అపొస్తలుడైన పౌలు గారు ధనాపేక్షను కప్పిపెట్టే వేషము ఎన్నడూ మేము వినియోగించలేదు, ధనాపేక్షను కప్పిపెట్టి బోధలు ఎన్నడూ చేయలేదు, మేము ధనాపేక్షకు మా జీవితంలో తావే లేదు అంటున్నాడు. అంటూ మీరు ఎరిగి ఉన్నారు, దీనికి మీరు సాక్షులు. విశేషంగా చెప్పాలంటే మా హృదయాలను ఎరిగిన దేవుడు దీనికి సాక్షి అంటున్నాడు. సోదరులారా, దయచేసి జాగ్రత్తగా వినండి. ధనాపేక్ష ఎంత ప్రమాదకరమైనదంటే విశ్వాసం నుంచి మనల్ని దూరం చేసి మన ఆత్మీయ జీవితాలను మనమే చంపుకునేటట్లు చేసేంత శక్తివంతమైనది. ఆ ధనాపేక్ష మీద మనకు జయం రావాలి. విశ్వాసులకైనా రావాల్సిందే, సేవకులకైనా రావాల్సిందే. దాన్ని తృణీకరించాల్సిందే. దాని మీద సంపూర్ణమైన జయమును మనం సంపాదించి విశ్వాసంలో సంపూర్ణతలోకి మనం సాగిపోవాలనేది దేవుని వాక్యం మనకు బోధిస్తున్న అద్భుతమైన సత్యం. కాబట్టి సోదరులారా, దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని దేవునికి ఇచ్చి దేవుని స్థానంలోకి దేనిని తీసుకురాకుండా జాగ్రత్తగా అనుదినము మనం జీవించాల్సిన జీవితాన్ని ఎన్నడే కానీ మర్చిపోకుండా ఉండాలని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. దేవుని స్థానం దేవునిదే. ఎవరికి ఆ స్థానం ఇవ్వకూడదు, దేనికి ఆ స్థానం ఇవ్వకూడదు. ప్రియులారా, పౌలు గారి జీవితంలో ఇటువంటి పరిస్థితులు మనకు కనబడతాయి. ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టే వేషమునైనను ఎన్నడూ వినియోగించలేదు, మిమ్మల్ని మేము మోసం చేయలేదు అంటాడు. దీనికి దేవుడే సాక్షి, మీరు కూడా సాక్షులే అని చెప్పగలుగుతున్నా. సవాలుతో కూడిన మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఆయన జీవితం సవాలుతో కూడినది,
ఆయన మాటలు సవాలుతో కూడినవి. ప్రియులారా, అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవించాలి. మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక అద్భుతమైన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలానగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను అని ఇక్కడ మనం చదువుతున్నాం. ప్రియులారా, ఇక్కడ మనకి మోషే భక్తుడు కనబడుతున్నాడు. ఈ మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. ఐగుప్తు ధనము అని అంటే అదే 10,000 20,000. ఐగుప్తు ధనమును తృణీకరించిన మోషే కనబడుతున్నాడు. మరి ఏది గొప్పది అనుకున్నాడు అని అంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. క్రీస్తును అంగీకరించడం ద్వారా, లేకపోతే దేవుని పిల్లలను వెంబడించడం ద్వారా, దేవుణ్ణి నేను కలిగి జీవించడం ద్వారా నా జీవితం మీదకి వచ్చే శ్రమలు, నిందలు, అవమానాలు అదే గొప్ప భాగ్యం. ఐగుప్తు ధనము ఆ నిందలు, అవమానాలతో సాటా పోటా అనుకున్నాడు మోషే గారు. రిలేరా, అందుకొరకు ఆయన చేసిన పని ఏంటి ఇక్కడ మనం చదువుతున్నాం. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. మోషే గారు కనుక నేను ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అన్నాడా, ఐగుప్తు ధనము ఆయనదే. నేను యోగభేద కుమారుని అన్నాడా, శ్రమలు ఆయనవి. నేను ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అన్నాడు అనుకోండి, అదేనా తప్ప? పెంచుకుంది ఎవరు? పెంపుడు తల్లి ఎవరు? ఫరో కుమార్తె కదా. దాంట్లో ఏమన్నా అబద్ధం ఉందా? దాంట్లో ఏమైనా మోసం ఉందా? లేదే. మరి దాంట్లో తప్పేంటి? రిలారా, మనం ఈ సంగతులను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అతను గనక నా తల్లి ఫరో కుమార్తె యొక్క తల్లి అన్నాడంటే దాని అర్థం ఏంటంటే నాకు దేవుడు వద్దు, దేవుని పిల్లలు వద్దు, నాకు శ్రమలు వద్దు, కష్టాలు వద్దు, ఇరుకులు వద్దు, ఇబ్బందులు వద్దు, అవమానాలు వద్దు, అసలే వద్దు, నిందలు నాకు వద్దు. నాకేం కావాలంటే ఐగుప్తు ధనము కావాలి. నా తల్లి ఫరో కుమార్తె అని అనటం తప్పు కాదు. నువ్వు అనటం వెనకాల నీ భావం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నువ్వేం కోరుకుంటున్నావు అని అంటే ఐగుప్తు ధనమును కోరుతున్నావు, ఐగుప్తు భోగభాగ్యాలు కోరుతున్నావు, ఐగుప్తు యొక్క సర్వ సంపదలను కోరుకుంటున్నావు, సుఖ సౌఖ్యాలను కోరుకుంటున్నావు అని అర్థం అన్నమాట. ఆ సంగతి గ్రహించిన మోషే అబ్బెబ్బెబ్బే అవి నాకు వద్దే వద్దు. నీకేం కావాలి? నేను యోకెబేదు యొక్క కుమారుణ్ణి. యోకెబేదు యొక్క కుమారుణ్ణి అన్నావు అంటే దాని అర్థం ఏంటంటే శ్రమలు, నిందలు, అవమానాలు, కష్టాలు నువ్వు కోరుకుంటున్నావు అని అర్థం. మరేం కోరుకున్నాడు? నేను ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి కాదు, నేను యోకెబేదు కుమారుణ్ణి. ఏంటి నీకు పిచ్చి పట్టిందా మోషే అంటే కాదు కాదు కాదు. ఎంతకాలం అనిపిస్తాం ఐగుప్తు ధనాన్ని? అల్పకాలం, కొద్ది కాలం అనిపించేది. అది పాపభోగం, నాకొద్దు. మరేం కావాలి? నేను కొద్ది కాలమే అనుభవించేది శ్రమలు, కొద్ది కాలం అనుభవించేది నిందలు, కొద్ది కాలం అనుభవించేది కష్టాలు. దేవుని నిమిత్తం, క్రీస్తు నిమిత్తం నేను అనుభవించేది కొద్ది కాలమే, కానీ ప్రతిఫలముగా కలగబోయే బహుమానం శాశ్వతమైనది. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ అంటాడు, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను అనే మాట ఇక్కడ చదువుతున్నాం. సోదరి సోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మన యొక్క వ్యక్తిగత జీవితంలో మోషే జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మోషే కన్నులు స్పష్టంగా తెరవబడ్డాయి. మోషే ఒక అద్భుతమైన గ్రహింపులోకి వచ్చాడు. మోషే ఒక శ్రేష్టమైన గ్రహింపులోకి వచ్చాడు. కాబట్టి ఏది మేలైనది, ఏది కీడు కలుగు చేసేది, ఏది నష్టము, ఏది లాభం అర్థమైంది. భౌతిక నేత్రాలతో ఈ విషయాలు అర్థం కావు, భౌతిక జ్ఞానముతో ఈ విషయాలు అర్థం కావు, దైవ సంబంధమైన జ్ఞానముతో ఈ విషయాలు అర్థమవుతాయి. ఒక సండే స్కూల్ పిల్లల్ని అడిగారట, నీవు లాజర్లాగా ఉండాలనుకుంటున్నావా, ధనవంతుల్లాగా ఉండాలనుకుంటున్నావా అని.
వాడన్నాడు, భూమి మీద బ్రతికినంత కాలం నేను ధనవంతుడిలాగా ఉండాలనుకుంటున్నాను, భూమి మీద నా జీవితం ముగించబడిన తర్వాత లాజర్లాగా ఉండాలనుకుంటున్నాను అన్నాడంట. ఇది భూ సంబంధమైన జ్ఞానం, ఇది భూ సంబంధమైన తెలివితేటలు, ఇవి నష్టాన్ని కలుగు చేసే తెలివితేటలు. ఆ పిల్లవాడు అలా మాట్లాడాడేమో కానీ సగటు క్రైస్తవ వ్యక్తుల యొక్క ఆలోచన ఇలాగే ఉంటున్నాయి. ఇక్కడ భూమి మీద నాకు ఎటువంటి నిందలు, అవమానాలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఉండకూడదు, మరి నాకు పరలోకం మాత్రం కావాలి. సగటు క్రైస్తవుల యొక్క ఆలోచనలు ఈ రీతిగానే ఉన్నాయి. రిలేరా, పౌలు గారు అంటారు, పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలం శ్రమలు ఎంచదగినకు. శ్రమలు లేకుండా నీకు రిలేరా పరలోకం లేదు. సిలువ లేని నీ జీవితానికి విలువ లేదు. ఖచ్చితంగా సిలువ అనుభవం గుండా వెళ్ళాల్సిందే, శ్రమల గుండా వెళ్ళాల్సిందే. రిలేరా ఆ మహిమాన్వితుని మనం చేరుకోవాలంటే అదే మార్గం, అదే దారి. సిలువను తగ్గించుకోకూడదు, శ్రమలు వద్దనకూడదు. పొందబోయే మహిమ ఎదుట ఇవి ఏమాత్రం ఎంచదగిన కావు అనేది దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం. ప్రతిఫలముగా కలుగు బహుమానమందు దృష్టించను. ప్రియులారా, ఈ రీతిగా భక్తుల జీవితాలు మనం చూస్తే వీరందరూ కూడా ధనమును జయించిన వారే. ధనము దగ్గర తలంచిన వారు కాదు వీళ్ళు. ధనము వీరి దగ్గర తల వంచేసేసేసింది. ధనమును అద్భుతంగా జయించారు. ప్రియులారా, అక్కడికి నేను ఒక మాట చెప్తున్నాను వినండి. ఈ రోజున ప్రపంచంలో పోటీతత్వంలో ఉన్నాయి రెండు. ఒకటి దేవుడు, రెండు ధనం. ధనానికి దేవునికి మధ్య భయంకరమైన పోటీ ఉంది. మనుషులు దేనిని కోరుకుంటారు అనేది పెద్ద పరీక్ష. దేవుడు కావాలా, డబ్బు కావాలంటే 195కు పైగా ప్రజలు దేవుడు లేకపోయినా పర్వాలేదు కానీ మాకు డబ్బు మాత్రం ఖచ్చితంగా కావాలి అన్నట్లుగా దేవుని విడిచిపెట్టి డబ్బు వెంట పరుగులు ఎత్తుతున్నారు. సోదరి సోదరులారా, అది ప్రమాదకరమైంది. డబ్బు వెంట పరుగులెత్తిన వ్యక్తుల యొక్క జీవితాలు మనం చూసాం. దాన్ని తృణీకరించి ఆశీర్వదించబడే మాదిరికరంగా బహుతరాలకు దీవెనకరంగా ఉన్న వ్యక్తుల జీవితాలు మనం చూసాం. నీ పయనం ఎలా ఉంది? ఎటువైపు? ఓడిపోయిన వ్యక్తులు అనుసరించి నడుస్తావా? గెలిచి మాదిరి జీవితం జీవించిన వ్యక్తుల వెంట నడుస్తావా? ఆలోచన చేసుకోవాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించిన గాక. ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు. వెత్తబడిన మాటలకు మీరే నీరు కట్టి ఫలింపచేయండి. నేను అక్కడ కొరకే, నీ రాజ్యం కొరకే మా జీవితాలు అద్భుతమైన రీతిలో సంపూర్ణతను సాధించి సిద్ధపరచబడిన జీవితాలు ఉండినట్లు సహాయం చేయండి. వీక్షించిన వారిలో అనారోగ్యాలతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఎట్టి అవసరతలు కలిగిన వారు జ్ఞాపకం చేసుకొని వారి అవసరతల విషయాల్లో సహాయం చేయండి. విశేషంగా నీ బిడ్డలు రక్షించబడి నీ బిడ్డలుగా జీవించినట్లు సహాయం చేయమని, కృప చూపమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడేయండి. తన రాకడ కొరకై, రాజ్యం కొరకై మనలందరిని సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడుమా.